ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ రోజురోజుకి మితిమీరిపోతుంది. అంతేకాకుండా సమయానికి ఫీజులు కట్టడం లేదనే కారణంతో యాజమాన్యం విద్యార్థుల పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తిస్తుంది. తాజాగా మణికొండలోని పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు కట్టలేదని కొందరు విద్యార్థులను క్లాస్ రూమ్కి అనుమతించలేదు. తల్లిదండ్రులు అడిగిన ఫీజులు కట్టనిదే అనుమతించబోమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక ఫీజుల విషయంలో యాజమాన్యం తీరుపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. స్కూల్స్లో చూసుకున్నట్టయితే లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటూ ఉంటారు, కానీ స్కూల్స్లో మాత్రం ఎలాంటి వసతి కూడా కల్పించారు. అయితే ప్రజెంట్ నేను మణికొండలోని పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే స్కూల్ పిల్లల పేరెంట్స్ మనీ పే చేయకపోవడంతో స్కూల్ పిల్లలని లైబ్రరీలో కూర్చోబెట్టినారు. అండ్ స్కూల్కి వచ్చిన తర్వాత మనతో ప్రిన్సిపల్ కూడా వాళ్ళు వాగ్దానానికి దిగినారనే చెప్పాలి. ఆ తర్వాత మనకు ఆ వాగ్దానంలో తెలిసిందల్లా ఈ స్కూల్స్లో మనకు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేదని చెప్పాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్ కనీసం మన స్కూల్కి కూడా అలో చేయని పరిస్థితి కనిపించింది. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనీసం మనకు చిన్న లైట్ ఇంట్లో అసలు ఇలాంటి లైట్స్ కూడా మనం యూజ్ చేసుకోము, అలాంటి చిన్న బల్బ్ని వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఆ తర్వాత అసలు మనం టార్చ్ చేస్తే కానీ మనకి ఇక్కడ పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ టార్చ్ చేసుకొని చూస్తే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అసలు దీనికి డోర్స్ లేవు, డోర్స్ ఉన్నాయని చెప్పి అన్నీ మూసేశారు. ఇంకా స్కూల్ పరిస్థితి అయితే అసలు ఈ వాష్రూమ్స్ చూసుకుంటే అయితే అసలు మనకు నీట్గా ఉంచిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించట్లే. ఇంకా ఇక్కడ డోర్స్ చూసుకుంటే మొత్తం బ్రేక్ అయిపోయింది, డోర్స్ కూడా విరిగిపోయినాయి. కనీసం వాష్రూమ్స్ కూడా క్లీన్గా లేవు. చిన్న చిన్న పిల్లల్ని పేరెంట్స్ ఎంతో ఆశలతో వాళ్ళు చదువుకొని ఒక స్టేజ్కి వెళ్తారని చెప్పి లక్షల కొద్ది ఫీజులు వాళ్ళు పే చేస్తూ ఉంటారు. అయితే ప్రిన్సిపల్ కూడా ఇంతసేపటికి చూసుకున్నట్టయితే స్కూల్లో వాష్రూమ్స్ క్లీన్గా ఉన్నాయి, ఫినాయిల్ కొడతామని చెప్తూ ఉన్నారు. బట్ తను మాత్రం అసలు మనకి వాష్రూమ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పాలి. ఈ వాష్రూమ్స్ని చూపించే ప్రయత్నం అయితే చేసింది. సో వాష్రూమ్స్ పరిస్థితి ఇది ఉంది. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే పేరెంట్స్ స్కూల్ వదిలేసే ముందు మనం హడావిడి చేస్తున్నామని చెప్పి పిల్లల్ని కూడా వాళ్ళు క్లాసెస్ నుంచి మూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా క్లాస్లోకి ఎంటర్ అయితే ఇవన్నీ ఏసీ క్లాస్ రూమ్స్, లక్షల కొద్ది ఫీజులతో ఈ ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కనీసము ఏసీ కూడా ఆన్ చేసిన పరిస్థితి ఉండదు. లక్షల కొద్ది ఫీజులు అయితే తీసుకుంటూ ఉంటారు, కానీ ఉన్న ఫెసిలిటీస్ని మాత్రం పిల్లలకు అసలు వాళ్ళు ఉపయోగించడం లేదనే చెప్పాలి. సో ఈ స్కూల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఫేస్ చేస్తూ ఉన్నారు. అసలు వాష్రూమ్లో పరిస్థితి చూస్తే అయితే ఒక స్లమ్ ఏరియాలలో కూడా ఇలాంటి వాష్రూమ్స్ అయితే ఉండవు, అసలు డోర్లు లేవు, కనీసం ఒక లైట్ కూడా లేని స్కూల్లో చూడడానికి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్, కానీ ఇప్పటికీ కూడా అసలు ఎలాంటి ఫెసిలిటీస్ అయితే స్కూల్లో మనకు క్లియర్గా కనిపించడం లేదు. ఇక్కడ అసలు ఈ వాటర్ బబుల్ని చూస్తే మాత్రం వాటర్ కూడా తాగాలనిపించని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మన పైకి ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ వాళ్ళ పైన హెచ్ఎంటీవీ పైన మాత్రం ఆ ప్రిన్సిపల్ మేడం వాగ్దానానికి దిగిందనే చెప్పాలి. అసలు మనని కనీసం లోపలికి పంపించే పరిస్థితి కూడా లేదు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతోనైతే మాట్లాడిద్దాం. ఈ స్కూల్కి సంబంధించి అసలు వాళ్ళ పిల్లలకి ఏం జరిగింది, అసలు ఇది స్కూల్ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇది ఏసీ ఇంటర్నేషనల్ స్కూల్ అని చేయించుకున్నారు. ఇక్కడ బాత్రూమ్లు సరిగా లేవు. నీకు ఏసీ అన్నారు, ఏసీ ఇంతవరకు మా పిల్లలు చెప్పిన దాని ప్రకారం ఒక్కరోజు ఏసీ ఇంతవరకు వేయలేదు. అంటే దాదాపు ఇయర్గా వస్తూ ఉంది. అట్లా ఇంకా ఫీజుల విషయంలో అయితే చాలా ఘోరంగా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు మా ఇద్దరు పిల్లలు దీంట్లో చదువుతూ ఉన్నారు. ఒక పాపకు ఫీజు కట్టాను, ఒక పాపకు ఫీజు కడితే డిలే అయిన దానికి అసలు వాళ్ళని క్లాస్ రూమ్లో కూడా ఉండనీయకుండా మొత్తం హ్యూమిలేట్ చేసినట్టు. అంటే ఇంత పెద్ద స్కూల్లో ఒక 6 పిల్లలు మా పాపతో సహా కట్టకపోతే వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో నుంచి హ్యూమిలేట్ చేసినట్టు తీసుకొచ్చి మొత్తం స్కూల్ బయట అక్కడ వేరే చోట కూర్చోబెడతా ఉన్నారు. వాళ్ళని చాలా అవమానకరంగా చూస్తూ ఉన్నారు. ఇదేంటని ప్రిన్సిపాల్ను అడిగితే మేము మా పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మా చైర్మన్ గారు చెప్పారు. నాదేముందండి, నేను ఎంప్లాయీని, మా చైర్మన్ గారు చెప్పారు కనుక నేను అలౌ చేయదలుచుకోలేదంటే నేను పదే రిక్వెస్ట్ చేశాను, మీరు అలౌ చేయండి, నేను ఫీజు పే చేస్తానంటే కూడా వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అసలు నేను అలౌ చేయనని చెప్పారు. వాష్రూమ్స్ గురించి ఇప్పుడు మీరే చూశారు. అంటే ఇంతకుముందు మా పిల్లలు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళకి చెప్పినా కానీ, ఎన్నిసార్లు చెప్పినా కానీ ఊరికే చేయిస్తామండి అనటం తప్ప వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకున్నట్లేదు. బాత్రూంలో అడుగు పెట్టాలంటే కనీసం అసలు కంపు వాసన వస్తూ ఉంది. ఇప్పుడు చూస్తే అది వాటి కనీసము టాయిలెట్లకి డోర్లు కూడా లేవు. అసలు అట్లాంటి కాడ ఎట్లా కూర్చుంటారు ఈ పిల్లలు? వీళ్ళు చెప్పటమేమో ఇంటర్నేషనల్ ఫీజు అని వేలకు ఫీజులు తీసుకోవటం, ఏసీ అంటారు, ఏసీ ఉండదు, బాత్రూమ్లు సరిగా ఉండవు. వీళ్ళు చేసే ఒక్క సౌకర్యాలు కూడా పిల్లలకు సరిగా కల్పించకుండా ఫీజుల విషయంలో మాత్రం ముక్కుబిండి వసూలు చేసే పరిస్థితి ఇక్కడ వీళ్ళ దగ్గర కనబడతా ఉంది.
సో ప్రైవేట్ స్కూల్స్లో చూసుకుంటే అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం అసలు పరిస్థితి చూసుకున్నట్టయితే వీళ్ళ టీచర్స్కి సంబంధించిన క్యాబిన్స్ మాత్రం మనకు నీట్గా కనిపిస్తున్నాయి. దానికి తప్ప ఇంకా అసలు ఏది కనిపించడం లేదు. లక్షల కొద్దీ పైసలు పెట్టి పిల్లలకి పంపిస్తూ ఉంటారు. దీనికంటే మనకు గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ అని కనిపించే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి. ప్రిన్సిపల్ కూడా సింపుల్గా చైర్మన్ నేమ్ చెప్పి తను స్కిప్ అవ్వడము, చైర్మన్ అని చెప్పి వాళ్ళు అనడము, కానీ పిల్లల్ని మాత్రం అసలు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రౌండ్ కూడా కనిపించడం లేదు. అసలు ప్రతి స్కూల్లో గ్రౌండ్ ఉండాలని చెప్పి ఒక రూల్ ఉంటుంది, కానీ సింపుల్గా ప్రిన్సిపల్ కూడా మనకు చెప్తుంది పైన హాల్ ఉంది, మేము ప్రతిదీ హాల్లోనే చేపిస్తూ ఉంటాము, మా స్కూల్కి గ్రౌండ్ లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ స్కూల్లో జరిగే ఆగడాలని మాత్రం వాళ్ళు క్లియర్గా అసలు కెమెరాకి కనిపించకుండా తను హైడ్ చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా మనం హెచ్ఎంటీవీ ద్వారా అయితే ఒక ప్రయత్నం చేసి ఈ స్కూల్ గురించి అంతా బయట పెట్టినామని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో సుప్రియ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.